మూసీ బాధితుల్ని పరామర్శించడానికైతే ప్రస్తుతం కేటీఆర్ అత్తపూర్ వస్తున్నాడు. సో, అత్తపూర్ దగ్గర మనం భరత్ నగర్‌లో ఉన్నాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆహ్, 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 భరత్ నగర్ వాసుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరిక్కడ ఎప్పటినుంచి ఉంటున్నారసలు? మేడం మేమొచ్చి 20 ఇయర్సా మేడం. హ్మ్. 20 ఇయర్స్ నుండి మేము ఇల్లు కట్టుకున్నాం వచ్చి. హ్మ్. మొత్తం ఇల్లు కట్టుకొని మేము కొనుక్కున్నాం దాన్ని 50,00,000 పెట్టి. హ్మ్. ఓన్లీ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, హ్మ్. రోడ్డు హ్మ్. మొత్తం వచ్చేసినాయి దానికి. హ్మ్. ఇప్పుడు వాళ్ళొచ్చి కూల్చేస్తా అంటున్నారు. హ్మ్. దానికి సంబంధించింది మాకు పిల్లలకు స్కూల్ ఇక్కడనే ఏసినాం. హ్మ్. వాళ్ళు మళ్ళా డబుల్ బెడ్‌రూమ్ ఇస్తా అంటారు. మాకు హ్మ్. డబుల్ బెడ్‌రూమ్ ఉంటే ఏమొద్దు మేడం. హ్మ్. మాకు ఎందుకొద్దు బానే ఉంటాయి గదా! మాకొద్దు మేడం. మా ఇల్లు మనకే కావాలి. హ్మ్. మా ఇల్లు మాకుండి మా పిల్లలు ఇక్కడనే చదువుండయి. మాకు ఇక్కడనే జాబులుండయి. హ్మ్. మేమైతే దూరం హ్మ్. దూరమైతే ఎంత పోలేం. పెట్టి ఎంత పెట్టి కట్టుకున్నారు ఇల్లు? మేము 40,00,000 అయినాయి మేడం నావి. హ్మ్. మా అన్నయ్య ఒక 60, 70,00,000 మా అన్నయ్య అయినాయి. హ్మ్. మే మేము కొనుక్కొని రిజిస్ట్రేషన్ ఇంట మొత్తం ఉండే మాకు లోన్ తెచ్చుకున్నాం. అన్నీ తెచ్చుకున్నాం. మేము చేపించుకొని ఇప్పుడు తీసేసా అంటే మా తోన కాదు మేడం. మాకు డబుల్ బెడ్‌రూమ్ ఉంటే ఏమొద్దు. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మేడం మా ఇల్లు మాకు ఉండాలి మేడం. అహా! ఏమొద్దు. ఉండాలి కరెక్టే. ఇప్పుడు మీరే కాదు చాలా మందిని అలాగే తరలిస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్ దగ్గరికి. లేదా కూలుస్తున్నారొచ్చి. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మనం అంటే చాలా మంది కుటుంబాలు కూడా రోడ్డున పడినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ఒకవేళ అలా జరిగితే ఏంటి పరిస్థితి? అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మా ఇల్లే మాకే కావాలి మేడం. చర్యలు ఏం చేసుకోలేము మేము. హ్మ్. ఎంతవరకున్నా మాది మాకే ఉండాలి. హ్మ్. వాళ్ళు ఏం చేసినా మాకు అసలు మా పని మాకుంటది. మేము ఎక్కడ తిరిగి మేము ఈడ ఇడిచిపెట్టి ఉండలేం. చదువులు ఇక్కడే ఉంటాయి, అంతా ఇక్కడే ఉంటాయి. మా పిల్లల చదువులు మొత్తం మేము ఇక్కడే ఉంటాం. హ్మ్. మా పనులు ఇక్కడే ఉంటాయి. మేము ఏదో పార పని చేస్తాం మేము. మేము పెద్ద జాబ్ చేస్తున్నాం ఏం కాదు. హ్మ్. మేము ఏదో పార పని చేసుకొని బతుకుతున్నాం మేము. హ్మ్. అట్లా హ్మ్. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 10 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి. హ్మ్. ఆ, 10 సంవత్సరాల నుంచి ఆ, ఉంటున్నారు. ఎంత పెట్టి కొనుక్కున్నారు ఇల్లు? ఇది 50,00,000 పెట్టి కొనుక్కున్నాం. ఓకే. మరి అంటే ఇక్కడ మూసీ రివర్ బ్యూటిఫికేషన్ కోసం అంటే ఇదంతా ఖాళీ చేయించి మొత్తం నీట్‌గా చేద్దామని చూస్తున్నారు గదా! ఇంకా అది అది మేము ఎక్కడ వాగుకు లేదు చేస్తున్నాం, మేడం అది. మాది చాలా దూరం ఉంది, వాగుకు వాగు లేదు. చాలా ఇక్కడ దూరం ఉంది. ఈ బిల్డింగ్ ఎంత ఉంది అంత ఉంది మాది. వాగుకు అనేది లేదు అసలు. హ్మ్. దానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాగుకు మాకు 100 మీటర్ల దూరం ఉంది. హ్మ్. 100 మీటర్ల దూరంలో ఉంటే అది బఫర్ జోన్ లెక్కొస్తది కదా మరి. అది అంతకు బఫర్ ఎక్కువ జోన్ ఉంది అదే ఇంకా, మేడం. అంతకు ఎక్కువ ఉంది. 100 మీటర్ల కొద్ది ఎక్కువ ఉంది ఇంకా దూరం. హ్మ్. దూరం ఉంది కానీ వాళ్ళు మళ్ళీ కూల్ చేస్తారు అని చెప్తారు మరి వాగు ఇంకేం. కంటే చాలా పెట్టుకుంటే 200 ఆ, మీటర్లు అవుతుంది మేడం. హ్మ్. అది వాగు కాడికి గెట్టుకు గోడ వేసిండ్రు కానీ వాగు కిందికి వెళ్ళిపోతుంది. అవతల ఇంకా 100 కిలోమీటర్లు ఉంటుంది. 100 మీటర్లు ఉంటుంది. హ్మ్. మొత్తం 200 మీటర్ల దగ్గర ఉంటుంది వాగు కంటే పెట్టుకుంటే. హ్మ్. వాళ్ళు వాగు చూడకుండా ఏడంటే ఏడో వచ్చి వేసిపోతుండ్రు వచ్చి. మీరు చెప్పండి మీరిక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? 20 ఇయర్స్ మేడం. 20 ఇయర్స్ అయింది. ఇన్నాచి వచ్చిన సీఎంలు ఎప్పుడు చేయలేదు. ఏంది ఫస్ట్ టైం కావడం ఇట్లా. ఆ! ఇంతకుముందు వచ్చింది 10 ఇయర్స్ అయింది కేసీఆర్ గెలిచి మనకు. అవును. ఆ? హ్మ్. గెలిచినప్పుడు ఇంతకుముందు ఎందుకు చేయలేదు ఇట్లా కేసీఆర్ ఇట్లా? హ్మ్. ఇప్పుడు ఎందుకు చేయడం ఇట్లా? అంటే కేసీఆర్ కూడా అంటే అవును మూసీ మేడం రివర్‌కి చేసిండు కానీ సంబంధించి ఇప్పుడు మనకు చెప్పలేదు ఫస్ట్ మనకు. చేస్తానని ఆ, చెప్పాడు. ఆ. చేస్తానని చెప్పాడు. దానికి కొంచెం ఇది కూడా చేశాడు. బట్ మరీ అయితే ఇంతలా జరగలేదు. మనం చూసాంలెండి. ఆ. హ్మ్. లేదు మేడం చెప్తాను తప్పులు చేసి కొనుక్కోండి ప్లాట్ మొత్తం ఆడ హ్మ్. కొనుక్కొని. హ్మ్. ఇప్పుడు మాది బాధ్యత మా ప్లాట్ మాకు కావాలి అంతే ఏం లేదు మనకు. హ్మ్. మీ ఫ్లాట్ మేమైతే మీకు కాల్ చేసే బాధ్యత లేదు మాది. హ్మ్. చెయ్యం. ఆ! మరి మీరు చేయనంటున్నారు. ఓ పక్క నుంచేమో వీళ్ళు ఎట్లేదైనా సరే తరలిస్తాము, లిఫ్ట్ చేస్తాము, లేదు మేడం. అధికారులను పెట్టిస్తామని చెప్పేసని మాట్లాడుతున్నారు. మేము ధర్నా చేస్తాం దానికైతే. ఆ! ధర్నా చేస్తాం. మీరు ధర్నా చేసినా సరే మీ ఇల్లు సైలెంట్‌గా కూల్చేస్తారు అప్పటికప్పుడు వచ్చి. ఏంటి మరి అట్లా పరిస్థితి? వెళ్తుంది మేడం అది తప్పు కదా. హ్మ్. తప్పంటే ఇప్పుడు ఎంతమంది హైదరాబాదీతుల్ని చూడలేదు? అవును మేడం. తప్పని తెలిసే ఇప్పుడు కదా 10 నెలల నుంచి ఎంతమంది. ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చినాక చెప్పడం ఏంది ఇది అర్థం కాదు మాకు కూడా బాధ కదా మాకు కూడా. హ్మ్. నాకు గెలిచిన కూడా వచ్చి ఇక్కడ రావడం ఇది గెలిచి కూడా 6 నెలలు 7 సంవత్సరం కాలే మనకు వచ్చి ఇక్కడ. హ్మ్. ఇంతకుముందు ఒకసారి చెప్తే మన ఒకటి మత మంది చెప్తారు మడతా కూడా. హ్మ్. అదే కదా తప్పు ఎవరు తప్పది సేమ్ తప్పది. మళ్ళా రైట్. మీరు చెప్పండి మీరు ఇక్కడ అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? मेरा वर्कशॉप है यहाँ अत्तापुर में। ఆ! ये वर्कशॉप हटाओ बोल के बोल दे रहे, फिर अभी अपन किधर जाना हम హ్మ్. कि अभी रेवंत रेड्डी साहब हटा दो बोल रहे वर्कशॉप, హ్మ్. फिर हम किधर जाना? फिर छोटा छोटा वर्कशॉप है हमारा, एक वर्कशॉप में 8-8 10-10 बच्चे हैं। पूरे वर्कशॉप बोले तो 200-300 आदमी होते हैं, हम 200-300 आदमी किधर जाना? हम रेवंत रेड्डी साहब से अपील कर रहे हैं कि हमारे को भी जो है सो हमारी आगे जो है सो जमीन कहीं भी दिए तो हम वर्कशॉप लगा के हमारा काम कर लेते हैं हम। హ్మ్. ఓకే. ఎన్ని డేస్ టైమ్ ఇచ్చారు? టైం ఇయ్యలే, మార్కింగ్ చేసి పోయింది అంతే. ఓకే. మార్కింగ్ చేశారు మీకు. ఆ. ఓకే. ఒకవేళ సడెన్‌గా వచ్చి కూల్చేస్తే ఏంటి పరిస్థితి మీది? ఎంతొస్తది అసలు మీ షాప్ మీద రెవెన్యూ మీకు? రెవెన్యూ కిतना आता है? मेरा ओन जगह नहीं है, मैं रेंट पे हूँ, रेंट जो देता हूँ मैं खाली। मैं 2008 से है मेरा वर्कशॉप उधर।
अभी मैं खाली करे तो मेरे को बहुत प्रॉब्लम होता। मेरा एक नहीं है वैसे, 20-25 वर्कशॉप है, वो पूरे तोड़ दो बोल के मार्किंग करके चले गए। हम लोग क्या करना, नहीं हमारा जमीन नहीं है, हम रेंट पे रहते उधर। अभी सेटल निकाल लो बोले तो हमारे प्रॉब्लम्स है ना भाई। నా పేరు బసవరాజ్. నేను ఆటో నడిపిస్తున్నా. 30 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నా హైదరాబాద్లో. నేను ఒక్కొక్క రూపాయి జమ చేసి ఇల్లు కొనుక్కున్నా, ఇల్లు కట్టేసి నా లోన్ తీసుకున్నా. ఇప్పుడు నా ఇల్లు కొడుతుంటూ నోటీస్ వస్తుంది. నోటీస్ రాలేదు కానీ సర్వేలో వచ్చింది, మా ఇల్లు రోడ్ సర్వేలో వచ్చేసింది. రోడ్ సర్వేలో వచ్చేసింది. ఓకే, మరి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవి కేటాయిస్తాను. డబుల్ బెడ్రూమ్ ఖర్చు ఎట్లా వస్తుంది మేడం? మనము 40 లక్షలు పెట్టి భూమి కొన్నాము, 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టేసాను, కట్టి ఒక 10 సంవత్సరం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం అంత అన్ని ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు రోడ్లో వచ్చిన లెక్క డబుల్ బెడ్రూమ్ ఎక్కడో ఉంటుంది. మా పాప ఇక్కడ చదువుతుంది, మనకి స్కూల్ పోనీకి ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ చిన్న చిన్న పాపలు ఉన్నాయి, ఈ స్కూల్కి ఎట్లా పంపించాలి? మనం ఇప్పుడు ఒక 50 కిలోమీటర్ల ఇల్లు ఇస్తే ఇంకా 50 కిలోమీటర్లు వెళ్తే మా ఊరే ఉంటుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఆలోచన చేస్తున్నాడు కానీ ఊర్లో అన్ని ఊరుగా పోయి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ఒక్క మొత్తం ఈ లెక్కలు అట్లా చేసేది. మనం ఇక్కడ హైదరాబాద్లో పుట్టులు కాదు, మనం అందరు ఊరోళ్ళే. మళ్ళీ ఆయన ముంగట ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన అనుకుంటున్నావు హైదరాబాద్లో ఆయనకు ఓటు చేయలేదు, నేను అట్లా చేస్తా అంటే ఆలోచన చేస్తుండొచ్చు కానీ మా ఊర్లోనే మా ఊరికి అందరు ఊర్లో చెప్పిస్తున్నా అన్న తర్వాత ఆయనకు చాలా ప్రాబ్లం అవుతుంది రేవంత్ రెడ్డి సార్కు. ఇట్లా మనకు పల్లి కొట్ల కడుపునే కొట్టవద్దు ఆయన. ఇప్పుడు మూసీ రివర్ బ్యూటిఫికేషన్ తప్పేం కాదు కదా? తప్పేం కాదు కానీ మేడం, అది ఎంత ఫీట్ ఉంది, ఎందుకు ముంగట్టు నవాబ్ ఎందుకు అది ముసిరి వరకు ఇది చేసినారు? ఎందుకు 81లో ఏమో నీళ్ళు వచ్చిందంటే ఆయన పైలా ఇది గండిపేట చెరువు తీసిన కానీ నీళ్ళు రావద్దంటే చేసిన కానీ మళ్ళీ ఆయన తీసిన తర్వాతనే అన్ని ఇల్లు కట్టినారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చి మనం కొంటాడు ఇల్లు తీసేస్తా అంటే ఎట్లయితుంది? నవాబ్ ఎందుకు ముంగట్టు ఈశ్వరయ్య గారు ఇంజనీర్కు ఇల్లు ఎందుకు తీసిన పెట్టినారు? నీళ్ళు రావద్దు అంటే ముసిరి వరి ఇది గండిపేట చెరువు తీసిన కానీ హిమాయత్ నగర్ గండిపేట ఏం తీసినారు, అందుకే నీళ్ళు రావద్దంటే చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు రేవంత్ సార్ ఎట్లా చేస్తారు? తీస్తే కూడా లోపటు నది లోపల ఉంటే 100 ఫీటు 50 ఫీటు అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఇక్కడి నుంచి కింద నుంచి పైన వరకు 50 ఫీట్ వెళ్తే ఎన్ని ఇల్లు వెళ్తుంది? నేను ఒకటే కాదు 40 లక్షలు ఇల్లు అవుతుంది. ఆయన సర్వే చేస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 15 వేలు ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడ 100 ఫీట్ 100 మీటర్ అంటే 325 ఫీట్ అవుతుంది. 325 ఫీట్ అంటే ఎన్ని ఇల్లు వెళ్ళిపోతుంది? ఎన్ని జనాలకు పోతుంది? ఇక్కడ సైడ్ అక్కడ అంటే ఎన్ని ఇల్లు అవుతుంది? మీరు కూడా సర్వే చేస్తారు కానీ మేడం, మళ్ళీ ఎన్ని ఫీట్కి ఎంత ప్రాబ్లం వస్తుంది జనాలకి? అది కూడా ఆలోచన చేయాలి. కానీ ఒకటి నేను ఆటో నడిపిస్తూ ఇన్ని రోజు ఒక్కొక్క రూపాయి సంపాదిస్తాను. ఇక్కడి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలంటే 200 రూపాయలు వస్తుంది. 1 గంట 2 గంట టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ నేను ఇన్ని రోజు సంపాదించి ఒకసారి వెళ్ళిపోతే నాకు కష్టం కదా. పేరు సార్? రాజగోపాల్ రెడ్డి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? 10 ఇయర్స్ నుంచి. 10 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. సో ఇప్పుడు మూసీ రివర్ ఏదైతే బ్యూటిఫికేషన్ చేయాలి అనుకుంటున్నారో, సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి FTL లో కానీ బేసిక్ అయితే FTL లో ఏం లేవు, అన్ని బఫర్ జోన్లోనే ఉన్నాయి. సో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి పంపించే ప్రక్రియ ఒకటైతే నడుస్తుంది. సో ఏంటి పరిస్థితి? ఇప్పుడు బఫర్ జోన్లో పక్కా హౌసెస్ డిస్ట్రాయ్ చేయము అని క్లియర్గా చెప్తున్నారు, పేపర్లో వస్తుంది. అండ్ దే హ్యావ్ కమ్ అవుట్ అండ్ అనౌన్స్. సో దిస్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఓన్లీ రివర్ బెడ్లో వితౌట్ పర్మిషన్ ఆక్యుపై చేసిన వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు. అది కూడా దే హ్యావ్ కమ్ అవుట్ అండ్ క్లియర్లీ సెడ్ దట్ దే విల్ బి గివెన్ 2-bedroom house and they will be allowed to shift. If that is actually what is happening, then there should not be any problem because it was illegally occupied. And buffer zone lo unnadi they have still not touched and they have not given any clarification yet. So we are looking forward to some clarification. What will they do with the buffer zone? Suppose our building is there in the buffer zone, will they be compensated? If the compensation, what sort of compensation? These are the clarifications. People are asking that only. So some people are buying like ఒక్కొక్క ఇల్లు 2 crores పెట్టి కొనుక్కున్నారు లేదా 1 crore పెట్టి కొనుక్కున్నారు అండ్ దే ఆర్ ఇన్వెస్టెడ్. సో సడన్ గా ఇప్పుడు నాకు 4 లక్షలు 5 లక్షలు పెట్టి ఇచ్చినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చి వెళ్ళిపోమంటే దట్స్ నాట్ కరెక్ట్. అండ్ స్కూల్ దగ్గర ఉంటాయి లేకపోతే దూరం ఉంటాయి, మా బిజినెస్ ఇక్కడ ఉంది అని ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా మంది జనాలు చెప్పడం జరుగుతుంది. కరెక్టే కదా. మరి ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము, ఇండియాలో 1 lakh kilometers road expansion ఎలా జరిగింది? Somebody's land has been taken away and they have been compensated. So we are all enjoying the benefits. సో అంటే కంపాసిషన్ అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు అన్నట్టు చూస్తే ఇక్కడ బేసిక్ ఈ 5 lakhs 10 lakhs ఇది కాకుండా వాళ్ళు ఇప్పుడు 1 crore 2 crores ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ పీపుల్ ఆర్ టెలింగ్ లైక్ మేము ఇప్పుడు 70 lakhs ఇన్వెస్ట్ చేసాము లేకపోతే 40 lakhs చేసాము, సో మాకు ఇది ఏం సరిపోతుంది, మేము ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడ్డాము అని కూడా చెప్పుకుంటున్నారు. So that we should negotiate maybe with the government. You are right. They have already invested, even if it is illegal, because they are not responsible. They have been cheated, or somebody should be booked. People who have been cheated, for example, a builder has cheated them, saying that I've got all legal approvals, and there are no legal approvals. The government should go back and really punish them. Then only this will come to a stop. Otherwise, this is like the egg and chicken. Continuously, మనం వాళ్ళని blame చేస్తుంటారు, వాళ్ళు మనం blame చేస్తుంటారు. This is endless.
So if something, it has to stop somewhere, means the government has to take some action on the people who have illegally misled these innocent people. That's what I feel. ఇది మార్క్ చేసి పోయింది. ఇది మూసీ ప్రాజెక్ట్ ఇప్పుడు లేదు కదా, ఎంత ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ అయింది. 2004-9లో వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ పోయింది? ఇది రిజిస్ట్రేషన్ చేసింది, సిస్టంలో అప్డేట్ చేయాలి. అనేది ఇది మూసీకు ప్రాజెక్ట్కు పోతుంది, వద్దు చెప్పాలి. రిజిస్టర్ చేసింది, లైట్ బిల్ ఇచ్చింది, ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటుంది. ఎక్కడ పోయింది గవర్నమెంట్? ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్, ఇంత నీళ్ళు వచ్చింది. ఎప్పుడు గవర్నమెంట్ వచ్చి చూసింది ఏమైంది ఏం తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది, రెడ్ ఆర్బీచ్ అవుతుంది, రివర్ బెడ్ ఉంది. ఎక్కడ రివర్ బెడ్? ఈ గవర్నమెంట్కి ఏం పర్మిషన్ లేదు. నేను ఇక్కడ ఉందా 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉందా, ఎవరు బి ఇక్కడ ఇది లేదు. ఇది చాలా మంచిగా లేదు గవర్నమెంట్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎట్లా రేవంత్ రెడ్డి అన్న చెప్పండి. అయితే ఎంత చిన్న పిల్లలు ఉంది, ఎవరు ప్రెగ్నెంట్ ఉంది, ఎట్లా ఉంది, ఏం చేస్తుంది, ఎక్కడ పోతుంది? డబ్బులు ఒకటి రూపాయలు తెచ్చి ఇట్లా బిల్డింగ్ కట్టింది, లోన్ చేసింది, గిరివి ఏం గోల్డ్ గిరివి చేసి అయితే మొత్తం తీసుకుంటే ఎక్కడ పోవాలి మొత్తం పబ్లిక్? చెప్పన్నా రేవంత్ రెడ్డి అన్న చెప్పు, ఎక్కడ పోవాలి? చేస్తామంటారు, మమ్మల్ని మస్తు ఇబ్బంది అయిపోయింది మేడం. మాకు ఆ షాపు చేస్తామన్నారని ఛాయ్ షాప్ పెట్టుకున్నాం చిన్నది. ఆ షాపు గురించి ఇప్పుడు టెన్షన్ అయిపోయింది మాకు. ఆ పక్క ఈ పక్క కావాలంటే సార్ పెద్ద గోడలు కట్టియాలి కదా, ఇటు చేయకుంటే ఇబ్బంది పెట్టకుంటే. డబల్ బెడ్రూమ్లు అని అయ్యేంటి పడిపోతాయి చేస్తాయి అని అయ్యన్నా ఇచ్చిండ్రా ఇయ్యలేదు. అయ్యన్నా ఇస్తే మంచిదే కదా మేడం. ఏమీ ఇయ్యలేదు, ఏమీ చేయలేదు మాకు. ఈ 2500 అన్నారు, అయ్యి ఇయ్యలేదు. ఈ రేషన్ కార్డు కొత్త అన్నారు, అయ్యి ఇయ్యలేదు. ఒంటరి మహిళ అన్నారు, మాకు భర్త లేకున్నా కానీ ఇస్తలేరేమి. ఇంకేం చేస్తారని మేడం పెద్ద వాళ్ళందరూ. ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఒంటరి మహిళకు పింఛన్ ఇస్తాను, అవి కూడా ఇస్తలేడు. ఏమి ఇస్తలేడు, గెలిపిస్తాం కానీ ఏం చేస్తున్నాడు రేవంత్ అన్న? ఏది ఇస్తలేడు, పేదలను చూస్తలేడు మేడం. కష్టం చేయలేడు, రూమ్ కిరే 5,000 కట్టాలి. ఇగో ఈ రోడ్డు మీద నుండి బతుకుతున్నాం అండి ఎన్నో సంవత్సరాల నుండి. అన్ని పిల్లల్ని వేసుకొని దోమలలో ఏగలలో బతుకుతున్నాం. ఇప్పుడు సడన్ గా వచ్చి మొత్తం తీసేయాలి, మీరు ఎటైనా పోండి అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్న గుడి చేసుకొని బతుకుతున్నాం, ఇల్లు ఇమ్మంటే అది లేదంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక అదే బాధపడుతున్నాం. 15 సంవత్సరాల నుండి ఉంటున్నాం మేడం ఇక్కడ. ఇల్లు ఇచ్చినా సరే డబుల్ బెడ్రూమ్లోకి వెళ్దాం అనుకున్నా కానీ డబుల్ బెడ్రూమ్ కూడా ఏం సమాధానం చెప్పట్లా. ఇస్తాం అంటున్నారు కానీ ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఎప్పుడు బుల్డోజర్లు అప్లై చేసుకున్నాం మేడం, అన్నీ ఉండే. అది వచ్చేసి సత్పల్లి ఎమ్మెల్యే దగ్గర నుండి కూడా లెటర్ తెచ్చుకున్నాం, వాళ్ళు అక్కడే వేసేస్తున్నారని. అయినా కానీ ఏం సమాధానం లేదు, ఏమీ లేదు. ఎప్పుడు బుల్డోజర్లు వస్తే భయం వేస్తుంది. మా ఉండే చిన్న సడన్గా వెళ్ళాలంటే యాడికి వెళ్ళాలో కూడా తెలియట్లా. సడన్గా యాడికి వెళ్ళాలో కూడా తెలియట్లా, అప్పటికప్పుడు వస్తాయి. సరే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మమ్మల్ని పంపించిన తర్వాత తీసేసినా పర్లేదు, కానీ ఇప్పుడు ఆ మూల బుల్డోజర్ ఉందని వాళ్ళు చెప్తుంటే టెన్షన్తో భయం అయిపోతుంది. రైట్, ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కదా. వీళ్ళది ఒక చిన్న బిజినెస్ అన్నమాట. వీళ్ళేదో రోడ్డు మీద పెట్టుకొని బతికేటోళ్ళు. కనీసం ఇలాంటి వాళ్ళకి పెద్ద వాళ్ళకంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు అని ఎవరైతే చెప్తున్నారో, కనీసం ఇలాంటి వాళ్ళని చూసి అయినా కూడా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే కనీసం వీళ్ళన్నా బ్రతుకుతారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే గుడిసేసుకుని ఉంటున్నానని చెప్తున్నారు. ఇక్కడ కనీసం ఇలాంటి వాళ్ళకైనా కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తే కనీసం వాళ్ళన్నా బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సడన్ గా వచ్చి వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమండం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామని అయితే చెప్తున్నారు. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు శ్రీదేవి మేడం. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం. ఎక్కడ నాకు ఇల్లు లేదు, జాగ లేదు, ఏమీ లేదు మేడం. ఇక్కడే ఉంటాను మేడం. బెడ్రూమ్ కి అసలు అప్లై చేసుకున్నారా? ఎప్పుడో ఇక్కడ పెట్టుకునే ఉన్నాయి మేడం, కాగితాలు పెట్టుకున్నా. తీయమ్మ కాగితాలు పెట్టుకున్నా మేడం. ఏది ఎక్కడ ఇస్తలేరు మేడం. ఇక్కడ పొద్దుగాల వచ్చిండ్రు, పొద్దుగాల వస్తే అసలు మీకు ఏది రాదంటే అక్కడ దాపోయింది నాకు ఎమ్మడబడి మేడం. 2 కాళ్ళ మీద పట్టి అసలు నా మాట పట్టించుకోవట్లేదు మేడం. కూల్ చేస్తావా నువ్వు? ఎక్కడికైనా పోయి బతుకు, ఎక్కడ పోయి బతకాలి సార్, ఎక్కడికైనా పోయి బతుకు, ఇక్కడైతే ఉండద్దు. ఒక్కటైతే వస్తుంది. 5 పత్తులు ఒక్కటి ఇస్తున్నారు మేడం. 5 కుటుంబాలు ఉంటున్నాం మేడం ఇక్కడ. మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఎక్కడ ఇల్లు లేదు మేడం నాకు. 2023లోనే వీళ్ళు అప్లై చేసుకున్నారు. సో దానికి సంబంధించిన ఇది పేమెంట్ రిసిప్ట్ అన్నమాట. ఏదైతే ఉంటుందో ఇది ఏం లేదు మేడం. ఈ దరఖాస్తు పత్రం ఎంత కట్టారమ్మా మీరు? 350 కట్టినాం మేడం. 350 కట్టారు. రైట్, ఇదండి అప్లికేషన్ పెట్టుకొని దాదాపు సంవత్సరం కావస్తుంది. ఇప్పటికీ వీళ్ళకి అసలు ఇల్లు కూడా కేటాయించలేదు. ఇప్పుడు సడన్ గా హైడ్రా అని చెప్పేసి అని వచ్చి ఈ ఏదైతే ఈ చిన్న పూరు గుడిసుందో దీంట్లోనే ఉంటున్నాం మేడం. పిల్లలు పెట్టుకొని దీంట్లోనే బతుకుతాం. ఎక్కడ లేదు మేడం, ఇల్లు లేదు. 3 పిల్లలు. దీన్ని కూలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో సడన్ గా అంటే తప్పులేదు, కాకపోతే వీళ్ళకి కనీసం ఒక ఉపాధినన్నా చూపించి, లేకపోతే ఇల్లన్నా చూపించి, లేదా దీనికి తగ్గట్టు ఏదైనా సరే ఎంతో కొంత ఇచ్చి వీళ్ళని ఇక్కడికి పంపించే ప్రయత్నం చేస్తే అయితే బాగుంటుంది. తప్పమ్మా
తప్పమ్మా, అలా అనకండి. సో నిజంగా చెప్పాలంటే అసలు కరెక్ట్ కాదు. ఏదైతే ఏమైనా కూడా ఎంతైనా కూడా మానవీయ కోణం అనేది అయితే మనకి చూడాలి. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ చేస్తున్న చర్య నిజంగా అయితే అప్రిషియేట్ చేయొచ్చు. కాకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం వేరే ప్లేస్ అన్నా చూపించి, లేకపోతే వీళ్ళకి ఇక్కడ సంబంధించి ఎంతో కొంత ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళమంటే ఒక విధంగా ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం. 15 ఎక్కడ ఇల్లు లేదు మేడం, నాకు ఎక్కడ ఇల్లు లేదు, ఏం లేదు. ఏ ఊరు మీది? మాది ఖమ్మం అవతల సత్తుపల్లి మేడం. ఉపాధి కోసం వచ్చారు ఇక్కడికి? ఉపాధి కోసం 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేడం. రామనగర్ గ్రామం, సత్తుపల్లి మండలం. ఏం చేస్తుంటారు మీరు? మా ఆయన సీట్ కవర్లు వేసుకుంటాడు మేడం, నేను ఇండ్లలో పని చేసుకుంటాను మేడం. పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు మేడం. స్కూల్కి వెళ్తారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మార్కింగ్ చేయడానికి? మేము ఇప్పుడు మొన్న వచ్చిండ్రు మేడం. మొన్న వచ్చి అది రెడ్ మార్క్ వేసి తీసేయాలన్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు మా పెదనాన్న వాళ్ళకి. మీ పేరు లేదు ఏం లేదు, మీకు రాదన్నారు. పొద్దుగాలు వచ్చిండ్రు. పొద్దుగాలు అక్కడ పోయిందాక వాళ్ళ కాళ్ళ మీద పడ్డ మేడం. అసలు పట్టించుకోలేదు మేడం. మీకు రాదమ్మా, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, మీరు సత్తే సావండి అని అన్నాడు మేడం ఆయన. మా ఆయన వచ్చి మేము చచ్చిపోవంటే చచ్చిపో, నువ్వు చచ్చిపోతే మాకేందని కూడా పోయింది మేడం. ఊరేసుకొని చచ్చిపోతాం మేము, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమంటే అంటే చచ్చిపోండి, మాకు సంబంధం లేదనుకుంటే వెళ్ళిపోయారు మేడం. 2 కాళ్ళ మీద పడితే పొద్దుగాల ఏం లేదు మేడం. నాకు ఏది ఎక్కడ జాగలేదు, ఇల్లు లేదు, ఏది లేదు మేడం. ఇంకా చెక్ చేసుకోండి ఆధార్ కార్డులు కొట్టి, ఏం లేదు నాకు. ఇది తప్ప ఏది లేదు నాకు. నిజంగా అయితే ఎక్కడ కూడా అధికారులకు మానవీయ కోణం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు దాదాపు ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఉంటున్నామని చెప్తున్నాడు. సో వీళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇక్కడికి పంపించే ప్రక్రియ నిజం చెప్పాలంటే హైడ్రా కానివ్వండి, లేకపోతే మోసీకి సంబంధించి బ్యూటిఫికేషన్ కానివ్వండి, ఇదంతా కూడా అంటే చెయ్యాలి తప్పదు. ఎందుకంటే మంచి పని. కాకపోతే ఇక్కడి నుంచి వీళ్ళని పంపించే ప్రక్రియ ఏదైతే ఉందో వీళ్ళకి వేరే ఉపాధి అయినా చూపించాలి, వేరే పునరావాసం అయినా సరే కల్పించే ప్రయత్నం చేసి, అలాగే వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పంపిస్తే నష్టపరిహారం వీళ్ళు హ్యాపీగా వెళ్తారు. కానీ మీరు చస్తే చావండి, ఇక్కడ మాత్రం ఉండొద్దు అన్న మాట అయితే కరెక్ట్ కాదు. నాకు ఎక్కడ ఊర్లో గిట్ట మా అత్త మామ సంపాదించింది అసలు ఏం లేదు మేడం. నాకు ఇది తప్ప ఏది లేదు మేడం. మా ఆయన ఫుల్ దాటుడని అమ్మ తీసుకొచ్చుకొని ఇక్కడే ఉంటున్నాను నేను పెద్దమ్మ దగ్గర ఎప్పుడు 15 సంవత్సరాల నుంచి. ఎక్కడ ఇల్లు లేదు, పళ్ళు లేదు, ఏం లేదు మేడం. నాకు ఇంకా చెక్ చేసుకోండి, జాగ గిట్ట ఏది లేదు నాకు. ఎక్కడ ఏం లేదు మేడం. ఇది ఒక్కటే మేడం. ఇక్కడ బతుకుతున్నాం వచ్చి పిల్లలు మేము అందరూ ఒకటే వండుకుంటాం మేము. కానీ మేము ఎప్పుడు ఎవరు లేకపోతే వండుకొని తింటాం. కానీ మాకు ఒకటే రూమ్ ఇస్తామంటుంటారు మేడం. మాకు ఒక రూమ్లో ఎట్టుంటాం మేడం, పిల్లలు తీసుకొని 5 కుటుంబాలు ఉంటాం మేము. అందరూ 7 ఉంటాం మేడం ఒక ఇంట్లోనే. పిల్లలు స్కూల్ కన్నా పోయేవాళ్ళు 25 సంవత్సరాల నుంచి ఉంచుతాం మేడం మేము. అది అన్నీ పెట్టుకుని ఆ ఇంట్లో చూపిస్తారు అని మేడం. పిల్లలు స్కూల్ మానిపించిన 2 వారాలే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు డబ్బులు కట్టమని. పిల్లలు తీసుకుని నేను ఏడిపోవాలి మేడం. పిల్లలు తీసుకొని మీరే తెచ్చి ఏమరు చూపించాడు మేడం. మాకు పిల్లలకి మాకు ఏమీ లేదు మేడం. ఇక్కడే ఉంటున్నాం. మా నాన్న చచ్చిపోయి కూడా ఇక్కడే చచ్చిపోయాడు. మా నాన్న కూడా, అమ్మ కూడా లేదు, ఊర్లో ఉంటుంది మా అమ్మ. గుడికాడ బతుకుతున్నాం మేము, కొబ్బరికాయలు అమ్ముకుంటాం. రైట్. నిజంగా చాలా బాధాకరంగా ఉంది వీళ్ళ పరిస్థితి అయితే చూస్తుంటే. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నానని చెప్తున్నారు వీళ్ళు. ఏదైతే చెప్పాలి అంటే ఈ మూసీ నది బ్యూటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అంటే పక్కకే ఉంది. సో ఇది మేడం 3 పిల్లలు వేసుకొని గుడిసెలో ఉంటున్నామ్మా నేను. 3 పిల్లలు వేసుకొని చదివించుకుంటా ఈ గుడిసెలో నేను. ఇప్పుడు బొమ్మంటే ఏడవాలి మేడం. మేము చెప్పండి, ఈ గుడిసె వదిలిపెట్టి ఇక్కడ ఒక ఇల్లు ఇయ్యారు, ఏమి ఇయ్యారు, ఎక్కడ పోయి బతకాలి మేడం? 4-5 కుటుంబాలకు ఒక ఇల్లు ఇస్తానంటే మేము ఏడవై ఉండాలి మేడం. 20 సంవత్సరాలు అవుతుంది నా బిడ్డలు ఇక్కడే పుట్టిరు, ఇక్కడే పెద్దగా అయ్యారు, ఇక్కడే చదువుకున్నారమ్మా. నీ గుడిసెలోనే చదువుకున్నారు. ఇగో రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయమ్మా నాకు తెలంగాణ. ఈ అత్తాపూర్ సంబంధించినవి అమ్మ, ఎక్కడ కాదు. నేను అబద్ధం చెప్తా, మీరు చూడండి మేడం. మీరు చూడండి ఆధార్ కార్డు మీద అత్తాపూర్, రాజేంద్ర నగర్ మండలం అన్నీ ఉంటాయి మేడం. మాది ఇక్కడే ఓటేసేది కూడా ఏడే మేడం. మా కేసీఆర్ ఉండేసేపు ఏమి టచ్ కూడా చేయలేదమ్మా. అసలు తీసేయలేదు మా ఇల్లు. మేము మమ్మల్ని ఏమనలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు మా ఉసురు పోసుకుంటున్నామా. మా పిల్లలు ఉసురు, మా ఉసురు. మేము ఎక్కడ చదివించుకోవాలమ్మా పిల్లలు? మేము ఎక్కడ ఉండాలమ్మా? ఆయన అయితే పిల్లలు పెట్టుకొని మంచిగా ఇంట్లో ఉండొచ్చమ్మా. మేమైతే రోడ్డు మీద ఉండాలి. ఆ రోడ్డు మీద మమ్మల్ని చంపి ఇది పూడి చేయమనండి. ఇక ఆయన ఒక్కడే ఇల్లు కట్టుకోమనండి. మొత్తం ఇల్లులు పూడి చేసి ఆయన ఒక్కడే ఇల్లు కట్టుకొని ప్రశాంతిగా బతకమనండి అమ్మ. ఇక అంతగానే మేము ఏం మాట్లాడగలుగుతామమ్మా? మా మాట పట్టించుకునేటోళ్ళే లేరమ్మా. ఆ రేవంత్ రెడ్డి ఎట్లా గెలిపించురమ్మా? హైదరాబాద్లో మా కేసీఆర్ వచ్చిండని పగబట్టి కూడా చేస్తుండమ్మా. ఇట్లా పగబట్టి చేస్తుండు, మమ్మల్ని ఏడిపించుకోవాలని చూస్తుండే మేడం. దయదలిసి మీరన్నా మాకు న్యాయం చేయండి మేడం.
ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇక నుంచి రేవంత్ రెడ్డికి ఓట్లు అయిపోకండి అమ్మా. మొత్తానికి చెబుతున్నా, నేను ఇంటికింటికి ధన్యవాదాలు చేసి ఇంటికింటికి కాళ్ళు మొక్కి చెబుతున్నా, ఓట్లు అయిపోకండి, రేవంత్ రెడ్డికి గెలిపిపోకండి, వద్దు. ఆడొస్తే మన పిల్లలకి మనకి గోస, మనం బతకలేము. మనం మళ్ళీ కేసీఆర్నే గెలిపించుకుందాం, మనం కేసీఆర్నే గెలిపించుకుందాం అమ్మా. మీకు అందరికీ ధన్యవాదాలు, అందరికి కాళ్ళు మొక్కి చెప్తున్నామ్మా. ఓటు వేయొద్దు, ఆడికి ఓటు వేయొద్దమ్మా.